నా కలల కథనం. అందరికీ నమస్కారం. నేను మీ లావణ్యంలోని కథానిక కవితను. ఈరోజు మనం వినబోయే కథ ప్రేమదరహాసం పార్ట్ 19. షాన్పై కోపాన్ని చూపిస్తూ నీ తండ్రి చావుకు కారణమైన వారిపై పగ తీర్చుకుంటానని చెప్పి ఆ కుటుంబంతో సంబంధం కలుపుకున్నావు. ఆ శత్రువు కూతురు ఈ ఇంట్లోనే తిరుగుతూ ఉన్నా నేను ఏమీ చేయలేకపోతున్నాను. అందుకే నువ్వు చేయాల్సిన పనిని నేను చేస్తున్నాను. ఆ రాజశేఖర్ చస్తాడు అనుకుంటే చావకుండా బ్రతికి బయటపడ్డాడు అంటూ జుబేదా షాన్ని మాట్లాడనివ్వకుండా తానే కోప్పడడంతో షాన్ మౌనంగా తల్లి చెప్పేది కూడా నిజమే అని ఆలోచిస్తూ తన గదిలోకి వెళ్ళాడు. అమ్మయ్య, వాడికి నాపై అనుమానం రాకుండా చేశాను. ఇక ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను అనుకున్నట్టుగా వాడు ఆస్తులను కూడబెట్టాడు. ఇక ఆ రుక్సానాని నా గుప్పెట్లో పెట్టుకొని తులసిని ఈ ఇంట్లో నుంచి తరిమేయాలి. శ్యామ్ దానిపై ఉన్న పిచ్చి ప్రేమతో ఒక బండరాయిలా మారిపోవాలి. అప్పుడు నేననుకున్నట్టుగా ఆస్తి మొత్తం నా కొడుకు పేరు మీదకి రాయగలను అని జుబేదా ఆలోచిస్తూ షాన్ ఫోటోని నలిపేస్తూ ఉంది. తులసి తికమక పడిపోయి బీరువాలో ఉన్న తన బట్టలన్నీ తీసి మంచంపై వేసి నెత్తికి చేతులు పెట్టుకొని ఆలోచిస్తూ ఉంది. షాన్ గదిలోకి రాగానే మంచంపై ఉన్న బట్టలన్నీ చూసి తులసిపై చిరాకు పడ్డాడు. తులసి కంగారు పడిపోయి అన్నీ తీసేస్తూ, నీకోసం నేను రెడీ అవ్వాలనుకుంటే వచ్చి నన్నే తిడుతున్నాడు. చిచే, వీడితో అస్సలు మాట్లాడకూడదు అనుకుంటూనే ఏంటి నాపై ఎప్పుడూ లేనిది అరుస్తున్నావు? కోపంగా బయటికి వెళ్ళావు, చిరాకు పడుతూ లోపలికి వచ్చావు. ఎవరి మీద ఉన్న కోపాన్ని నా మీద చూపిస్తున్నావేంటి అంటూ తులసి షాన్ కళ్ళలోకే చూస్తూ అడగడంతో, నీకేమీ తెలీదా? లేకపోతే మర్చిపోయావా? నువ్వు ఇంటిని వదిలేసి వెళ్తున్నానని చెప్పావు. ఆ తాళిని కూడా తీయబోయావు. మళ్ళీ ఎందుకు వచ్చావో నాకైతే అర్థం కావడం లేదు. నీకు నేను నా కుటుంబం ఏం చెప్పినా అర్థం కాదు. తెచ్చుకున్నావు కదా దుబాయ్ నుండి. ఆవిడ గారు చెప్పకుండానే అన్నీ అర్థమవుతాయి. ఏంటి, పిచ్చి పట్టిందా? ఏదేదో మాట్లాడుతున్నావు. నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా రుక్సానాని మధ్యలోకి ఎందుకు తెస్తున్నావు? అబ్బో, పేరు చూడు ఎంత తీయగా పలుకుతున్నాడో. ఎప్పుడైనా నన్ను ముద్దుగా తులసి అని పిలిచావా అని తులసి అనడంతో, ఏంటి ముద్దుగానా అని షాన్ ఆశ్చర్యపోయి తులసిని చూస్తూ ఉండడంతో తులసి నాలుక ఖర్చుకుంటూ, ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదే నీకు అని మనసులోనే అనుకుంటూ, అయినా నీకు నేను సంజాయిషి చెప్పాల్సిన అవసరం లేదు. అమ్మమ్మ గారు చెప్పారు, ఈ ఇంట్లో నీకంటే ఎక్కువ నాకే హక్కు ఉంది అని. ఆ హక్కుతోనే నేను ఏదైనా మాట్లాడగలను. అలాగే మా పుట్టింటికి ఎప్పుడైనా వెళ్ళి రాగలను అంటూ తులసి గ్యాప్ లేకుండా వాగుతూనే ఆయాసపడిపోయి కూర్చుంది. షాన్ అప్పటి వరకు ఉన్న చిరాకు కోపం అంతా మరిచిపోయి తులసి అన్న మాటలకు నవ్వుకుంటూ ఆమెకు వాటర్ బాటిల్ చేతికి ఇచ్చాడు. ఏంటి, నీళ్లు తాగే కడుపు నింపుకోమంటున్నావా? నాకు చాలా ఆకలిగా ఉంది. నీతో కలిసి భోజనం చేద్దామని తినకుండా ఉంటే
నువ్వేమో నాపై చిరాకు పడుతున్నావు అని తులసి అనడంతో షాన్ తులసిని వింతగా చూస్తూ 2 నిమిషాలు ఆగితే నేను ఫ్రెష్ అయి వస్తాను అంటూ తడబడుతూనే వాష్రూంలోకి వెళ్ళి అద్దం ముందు నుంచొని ఏంటి తులసి ఈరోజు కొత్తగా ప్రవర్తిస్తుంది అని ఆలోచిస్తూనే ఏదైనా ఈ పగ ప్రతీకారాల మధ్య తులసి నలిగిపోకూడదు. ఆమెను ఎప్పుడూ నేను సంతోషంగా చూడాలనుకుంటున్నాను అని అనుకుంటూనే షాన్ ఫ్రెష్ అయ్యి తులసితో పాటు డైనింగ్ టేబుల్ వద్దకు వెళ్ళాడు. రుక్సానా కూడా షాన్ కోసం ఎదురు చూస్తూ అక్కడే ఉండడంతో తులసి ఆమెని చూసి కోపాన్ని తెచ్చుకుంది. అది గమనించిన షాన్ ఓహో ఇదన్నమాట అసలు సంగతి. ఈ రుక్సానాని చూసి తులసి ఈర్షపడుతున్నట్టుంది. రుక్సానాతో కొంచెం క్లోజ్గా ఉన్నట్టు నటిస్తే తులసి మనసులో ఏముందో తెలుసుకోగలను అని షాన్ అనుకున్నాడు. ఏంటి రుక్కు, నువ్వు కూడా తినకుండా ఉన్నావా? హా అవును, నీకోసమే అని ఆమె అనగానే తులసి గట్టిగా చైర్ సౌండ్ చేస్తూ కూర్చుంది. షాన్ కోసం బిర్యానీ చేసి ఆమె చేతితోనే వడ్డిస్తూ ఉంది. షాన్ కూడా చాలా ఇష్టంగా తినడం చూసి తులసికి కోపం వచ్చింది. తులసి నువ్వు కూడా వేసుకో అని రుక్కు అనడంతో మీలాగా నేను ఎప్పుడూ మటన్ బిర్యానీ తినను. నాకు చికెన్ బిర్యానీ అంటేనే ఇష్టం. అది కూడా ఎప్పుడో ఒక్కసారి అంటే పర్వాలేదు. కానీ ఇప్పుడు మాత్రం నేను ఈ ముద్దపప్పుతోనే తింటాను అంటూ కోపంగా షాన్ వైపు చూస్తూ తినేసింది. ఆమె చూపుల్లోని భావాన్ని అర్థం చేసుకొని షాన్ చివరగా కొంచెం అడ్డం వడ్డించుకొని తులసి తిన్న ముద్దపప్పు వేసుకొని తులసి కళ్ళల్లోకి ప్రేమగా చూస్తూ తిన్నాడు. వారిద్దరి చూపులను అర్థం చేసుకున్న రుక్సానా కావాలని షాన్కి తాకుతూ కొసరి కొసరి వడ్డిస్తూ ఉంది. బావా, తులసి చేసే వంట బాగుంటుందా, నేను చేసిన వంట బాగుందా అని రుక్సానా అడగడంతో తులసికి పొలమారి దగ్గుతూ ఉంది. రుక్కు, తులసి బాగానే వంట చేస్తుందని నాకు తెలుసు. కాకపోతే ఆమె చెయ్యి కాలడంతో ఈ ఇంట్లో వారికి వంట చేయలేకపోయింది. ఇప్పుడు నువ్వు ఇక్కడే ఉంటావు కదా, తులసి చేతితో చేసిన వంటని నువ్వే రుచి చూసి నీ అభిప్రాయం ఏమిటో చెప్పు అని షాన్ తెలివిగా తప్పించుకున్నాడు. తులసి రుక్కు చేసే పనులు చూడలేక చిరాకు పడుతూ తన గదిలోకి వెళ్ళింది. చిచి, వాళ్ళిద్దరినీ అలా చూడలేకపోతున్నాను. బావా అంటూ వయ్యారాలు పోతుంది. అయినా నేను కదా బావా అని పిలవాలి. మధ్యలో అదేవతి తనతో మాట్లాడుతూ కలిసి భోజనం చేద్దామనుకుంటే మా మధ్యలోకి ఇది దూరిపోయింది అని ఆమెను తిట్టుకుంటూ ఉండగానే తులసికి ఫోన్ రింగ్ అవడంతో చిరాకు పడుతూనే కీర్తి, ఏంటే ఈ టైం అప్పుడు ఫోన్ చేశావు అని గట్టిగా అరిచింది. వామ్మో, ఫోన్ చేసి తప్పు చేశానా అని కీర్తి అనుకుంటూనే తులసి, నేను చెప్పేది విను, రేపటి నుండి కాలేజీకి రావాలి అని కీర్తి అనడంతో ఏంటి రేపటి నుండా, నాకు రావడం కుదరదు అని నిమిషం కూడా ఆలోచించకుండానే అనేసింది. ఏయ్, ఏంటి అలా అంటున్నావు? డాక్టర్ కావాలన్న నీ ఆశని పక్కన పెట్టేస్తున్నావా ఏంటి? అది కాదు కీర్తి, నేను కాలేజీకి వస్తే ఇక్కడ ఉన్న ఒక్కతి షాన్ని వలలో వేసుకుంటుంది.
అని తులసి అనగానే కీర్తి నవ్వేసి, ఏంటి, నువ్వు నీ భర్త గురించి ఆలోచించడం ఎప్పటి నుండి మొదలుపెట్టావు? అయినా ఎవరో వలల వేసుకునేది అని కీర్తి నవ్వుతూనే అడగడంతో తులసి కోప్పడుతూ, ఏ కీర్తి, నవ్వకలా, నీకు తెలీదు, వాడి చుట్టూ ఉన్న మనుషులంతా డబ్బు కోసం ఆశపడే వాళ్ళే. అతను టైంకి వస్తున్నాడా లేడా, తింటున్నాడా లేదా అని పట్టించుకునే వారే లేరు అని తులసి అనడంతో అర్థమైంది నీకు షాన్పై ప్రేమ కలిగిందని. ఏయ్ చుప్, అలాంటిదేమీ లేదు, కానీ నేను చెప్పేది విను అంటూ తులసి రుక్సానా గురించి చెప్పి, అది ఇక్కడి నుండి దుబాయ్కి పారిపోయేలా చేయాలి, ఏదైనా ఐడియా ఇవ్వు అంటూ తులసి కీర్తిని అడగడంతో, ఇప్పటికిప్పుడు ఐడియా అంటే నేనేమియ్యలే, నువ్వే నాకంటే తెలివైన దానివి, ఏదో ఒకటి ఆలోచిద్దాంలే, కానీ ఇది చెప్పు, రేపు నువ్వు కాలేజీకి వస్తున్నావా లేదా? అబ్బా, ఎలా రానే, దాన్ని ఇంట్లోనే పెట్టి. ఏయ్, నువ్వు పిచ్చి పిచ్చిగా ఆలోచించకు, షాన్ గురించి నీకు తెలియదా? ఎవరిని పడితే వాళ్ళని దగ్గరికి రానిస్తాడా? అయినా నువ్వంటే అతనికి ప్రాణం. అతను నీ మీద చూపించే కేరింగ్ చూస్తే అందరికీ తెలిసిపోతుంది, కానీ నువ్వే షాన్ ప్రేమను గుర్తించలేకపోతున్నావు. కీర్తి చెప్పింది విని తులసి ఆలోచనలో పడింది. ఏయ్, ఉన్నావా లేవా? సైలెంట్గా ఉంటే నాకెలా తెలుస్తుంది అని కీర్తి అనడంతో, హా, ఉన్నాను, కానీ రేపు వస్తానో రానో నాకే తెలీదు అంటూ ఫోన్ కట్ చేసింది. నీ గురించి ఎవరికి చెప్తే కాలేజీకి వస్తావో నాకు తెలుసు అని కీర్తి అనుకొని తులసిలో వచ్చిన మార్పును గుర్తించి నవ్వుకుంది. ఇంతసేపైనా కానీ షాన్ రాకపోవడంతో తులసి ఆలోచిస్తూనే నిద్రపోయింది. ప్రతిరోజు చేసే విధంగానే ఉదయాన్నే లేచి షాన్ తన పనులన్నీ చేసుకొని, తులసి ఇంకా నిద్ర లేవకపోవడంతో ఆమెని నిద్ర లేపపోయాడు. చిన్న పిల్లల నిద్రపోతూ ఉన్న తులసినే చూస్తూ ఆమె నుదుటిపై చిన్నగా ముద్దిచ్చి తులసి అంటూ ప్రేమగా నిద్రలేపాడు. మత్తుగా కళ్ళు తెరుస్తూ షర్ట్ లేకుండా ఉన్న షాన్ని చూసి సిగ్గుపడిపోతూ కళ్ళు దించుకుంది. తులసి సిగ్గుపడుతూ ఉంటే అతనికి మత్తుగా అనిపించింది. ఆమె ముఖంపైకి వస్తున్న తన కురులను సరిచేస్తూ ఆమె అందమైన పెదాలను చేతితో తాకుతూ ముద్దు పెట్టబోతూ ఉండగానే బావా అంటూ రుక్సానా వారి గది డోర్ కొట్టింది. షాన్ కంగారుగా తులసిని విడిచిపెట్టి డోర్ తీయబోతూ ఉండగానే తులసి అతని చెయ్యి పట్టుకొని ఆపేసింది. షాన్ ఆశ్చర్యంగా తులసినే చూస్తూ ఉన్నాడు. ఆమె షర్ట్ తీసి ఇస్తూ వేసుకో అని చెప్పింది. తులసి డోర్ తీసి, ఏంటి పొద్దున్నే వచ్చావు అని కసిరిస్తూ అడిగినా ఆమెకి సమాధానం చెప్పకుండా, బావా త్వరగా రా, నేను నీ కోసం ఇష్టమైన టిఫిన్ చేశాను అంటూ రుక్సానా అతని వద్దకు వెళ్ళింది. రుక్కు, నేను తులసి వస్తానులే, నువ్వు వెళ్ళు అని అతను ఆమె వైపు చూడకుండానే చెప్పడంతో రుక్సానా తులసిపై కోప్పడుతూ అక్కడి నుండి వెళ్ళింది. ఇప్పుడు నువ్వు ఆవిడ గారు చేసిన టిఫిన్ తింటూ ఆహా ఓహో అంటావా? నువ్వు ఆమె చేసింది తినడానికి వీల్లేదు. నేను ఫ్రెష్ అయ్యి త్వరగా నీకోసం నా చేతులతో ఏదైనా చేసి పెడతాను అని తులసి కోపంగా అనడంతో,
ఏయ్ తులసి, నువ్వు ఇంకెప్పుడైనా చేద్దువు. ఈరోజు మాత్రం ఏదో ఒకటి తినేసి త్వరగా వెళ్ళాలి. నువ్వు వెళ్ళి త్వరగా రెడీ అవ్వు. నిన్ను కాలేజీలో దింపేసి వెళతాను అని షాన్ అనడంతో, నీకెలా తెలుసు అని తులసి కనుబొమ్మలు ముడుస్తూ అడిగింది. అతను నవ్వుతూ, ఇప్పుడు నేను నీ భర్తని. నీ గురించి నీకంటే ముందే అన్నీ నాకు తెలుస్తాయి అని షాన్ అనడంతో తులసి నవ్వుకుంటూ వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చింది. సింపుల్గా రెడీ అయ్యి కాలేజీకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్న తులసిని చూసి, నాకు ఏ పని మధ్యలో ఆపేయడం ఇష్టం ఉండదు అంటూ ఆమెకి దగ్గరగా వెళ్ళి పెదాలపై ముద్దు పెట్టుకున్నాడు. నేను చేసింది నీకు నచ్చకపోతే నాది నాకు తిరిగి ఇవ్వచ్చు అంటూ కన్ను కొడుతూ అడిగాడు. తులసి సిగ్గుపడిపోతూ అతనిని పక్కకు తోసేసి కిందకి వెళ్ళింది. తులసి ఎంతో సంతోషంగా, అమ్మమ్మగారు, ఈ రోజు నుండి నేను కాలేజీకి వెళ్తున్నాను అంటూ ఆమె దగ్గర ఆశీర్వాదం తీసుకొని నాజీమాని హత్తుకుంటూ, నీ కాలేజ్ ఓపెనింగ్ ఎప్పుడు అని అడిగేసి హడావిడి చేస్తూ కొద్దిగా టిఫిన్ తినేసి భర్త చేసిన పనిని తలుచుకుంటూ సిగ్గుపడింది. షాన్, నువ్వు ఏం చేస్తున్నావో నీకైనా తెలుస్తుందా? శత్రువు కూతురు అయిన ఆ పిల్లని పెళ్లి చేసుకున్నదే కాక ఇప్పుడు చదివించాలంటున్నావు. ఆ పిల్లని కాలేజీకి వెళ్ళకుండా ఉండమని చెప్పు. కాదు కూడదు అని మొండికేస్తే ఆ పిల్లని వదిలేసేయి. అప్పుడు ఎక్కడికి వెళ్ళినా మన పరువు పోదు అని జుబేదా కోపంగా అనడంతో తులసి షాన్ వైపు చూస్తూ తల్లి మాటను జవదాటని అతను ఇప్పుడు ఏం చేస్తాడా అని మనసులోనే అనుకుంటూ, నా కల కలగానే ఉండిపోవాల్సిందేనా అని ప్రశ్నార్థకంగా చూసింది. ఆ తర్వాత ఏం జరగబోతుందో తర్వాయి భాగంలో తెలుసుకుందాం. కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.